హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ, యువర్ ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ నవంబర్ 1 అనగానే మన దేశంలో ఎన్నో రాష్ట్రాలకి రాష్ట్రావతరణ దినోత్సవం. రాష్ట్రావతరణ దినోత్సవం చాలా దేశాలకి మనకి రాష్ట్రావతరణ దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఖచ్చితంగా మనం చెప్పే రోజు ఏది అంటే నవంబర్ 1. మరి ఈ నవంబర్ 1న ప్రస్తుతం ఏ ఏ రాష్ట్రాలు వాటి యొక్క రాష్ట్రావతరణ దినాన్ని లేదా దినోత్సవాన్ని లేదా స్టేట్ ఫార్మేషన్ డేను జరుపుకుంటున్నాయి? ఒక్కసారి ఇక్కడ మీరు మ్యాప్ చూసినట్లయితే చాలా సులువుగా మీరు వీటన్నిటినీ కూడా ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు. పైన పంజాబ్ కిందనున్నటువంటి హర్యానా, అదేవిధంగా మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్, అదేవిధంగా కర్ణాటక మరియు కేరళ. ఇక మీ అందరికీ ఇక్కడ వచ్చే ఒక స్టాండర్డ్ డౌట్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి సార్? ఆంధ్రప్రదేశ్ అనేది నిజంగా ఇక్కడ ఏమైనా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి రాష్ట్రావతరణ దినోత్సవం ఎప్పుడు అంటే, రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 1/11 అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్కి కూడా రాష్ట్రావతరణ దినోత్సవమే. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పుస్తకాలలో నవంబర్ 1న విష్ చేస్తున్న చాలా చోట్ల మనకేంటి అంటే ఆంధ్ర రాష్ట్రం పేరు లేదన్నమాట. కానీ మనకి మాత్రం ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1నే ప్రారంభమైందని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1నే మనకి రాష్ట్రంగా ఏర్పడింది. ఓకే, సో నవంబర్ 1న రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రాలు లేదా రాష్ట్రంగా అవతరించినటువంటి ప్రదేశాలు చూస్తే పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్. ఓకేనా అండి? ఇక ఇవాల్టి మొట్టమొదటి కరెంట్ అఫైర్ విషయానికి వస్తే, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు సర్దార్ పటేల్ లీడర్షిప్ సెంటర్ను జాతికి అంకితం చేయడం జరిగింది. సర్దార్ పటేల్ లీడర్షిప్ సెంటర్ మనకి అందరికీ తెలుసు. జితేంద్ర సింగ్ గారు ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి. అదేవిధంగా సర్దార్ పటేల్ లీడర్షిప్ను ఎక్కడ జాతికి అంకితం చేశారు అంటే LBSNAA. ఏంటి సార్ ఈ LBSNAA? లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మరి ఏమిటి సార్ ఈ LBSNAA గొప్పతనం? దీన్నే లబాసన అని కూడా పిలుస్తారు. దేశంలో సివిల్ సర్వీసెస్ ఎవరైతే దేశంలో సివిల్ సర్వీసెస్ పరీక్షని క్రాక్ చేస్తారో వాళ్ళకి మొట్టమొదట ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు అంటే ముస్సోరీలో ఉన్నటువంటి ఈ లబాసనాలో ఇస్తారు. ముస్సోరీలో ఉన్నటువంటి ఈ లబాసనాలో మనకి IAS, IPS వంటి వాటి అందరికీ కూడా ఫౌండేషన్ ట్రైనింగ్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కేవలం IASలకు మాత్రమే 2 సంవత్సరాల పాటు లబాసనాలో వివిధ దశల్లో ట్రైనింగ్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరి ట్రైనింగ్ సెంటర్లకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మనకి హైదరాబాద్లో ఉన్నది సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, SVPNPA అంటాం. ఇక్కడ ఏంటి అంటే మనకి IPS అధికారులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్లో ఇతర కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నటువంటి అధికారులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ముస్సోరీలోని లబాసనాలో 45 రోజుల ఆ ఫౌండేషన్ కోర్సుకు వెళ్ళడం అనేది సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరి కలగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. రైట్? సో మరి అటువంటి LBSNAAలో ఏం స్టార్ట్ చేయడం జరిగింది? సర్దార్ పటేల్ లీడర్షిప్ సెంటర్ని తయారు చేయడం జరిగింది. ఎందుకు అంటే మనకి ఫాదర్ ఆఫ్
ఆల్ ఇండియా సర్వీసెస్గా చెప్తాం, అఖిల భారత సర్వీసుల పితామహుడిగా చెప్తాం, లేదంటే అఖిల భారత సర్వీసులకు పితగా చెప్తాం. అంటే ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఎవరు మనకి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అందుకే ఆయన పుట్టినరోజు అయినటువంటి 31 అక్టోబర్ నాడే ఈ సర్దార్ పటేల్ లీడర్షిప్ సెంటర్ను జాతికి అంకితం చేశారు డాక్టర్ జితేంద్ర సింగ్ గారు. అయితే ఇక్కడ మనకి అర్థం కావాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, భవిష్యత్తు తరాలలో రాబోయేటటువంటి సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించి మరింత గొప్ప నాయకత్వ లక్షణాలని పెంపొందించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని మొదలు పెట్టడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్, జమ్మూ కాశ్మీర్లో యాపిల్ ఫెస్టివల్ను ప్రారంభించినటువంటి వ్యవసాయ మంత్రి ఎవరండి? వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. నరేంద్ర సింగ్ తోమర్ ఆయన ఏ ఫెస్టివల్ని ప్రారంభించాడు? యాపిల్ ఫెస్టివల్ని ప్రారంభించాడు. ఎక్కడ? శ్రీనగర్. శ్రీనగర్లో ఇది ఫస్ట్ టైం నిర్వహించబడుతోంది. కాబట్టి మనకి ఖచ్చితంగా ఇది రాబోయే పరీక్షల్లో ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. యాపిల్ ఫెస్టివల్ను మొట్టమొదటిసారి ఇటీవల ఏ నగరంలో నిర్వహించారు? శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్. లేదా ఇటీవల శ్రీనగర్లో మొట్టమొదటిసారి ఏ ఫెస్టివల్ను నిర్వహించారు? యాపిల్ ఫెస్టివల్. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక జమ్మూ కాశ్మీర్ అనేటటువంటి రాష్ట్రం 87% ఉత్పత్తిని కలిగి ఉంది యాపిల్స్లో. అంటే భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి యాపిల్స్లో 2 మిలియన్ మెట్రిక్ టన్నులు 2 మిలియన్ మెట్రిక్ టన్నులకు ఏంటి మనకి యాపిల్స్ని 2 మిలియన్ మెట్రిక్ టన్నుల యాపిల్స్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం దేశంలోనే 87% ఉత్పత్తిని, అదేవిధంగా 30% జనాభా కూడా, ఆ రాష్ట్రంలోని 30% జనాభా కూడా ఇదే యాపిల్స్ని నమ్ముకొని ఉంటారు. కాబట్టి ఈ రాష్ట్రంలో యాపిల్ ఫెస్టివల్ జరగడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. సో నరేంద్ర సింగ్ తోమర్తో పాటు ఇందులో మరొక ముఖ్యమైన వ్యక్తి పాల్గొన్నారు. ఆయనే లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి మనోజ్ సిన్హా గారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. ఎక్కడ లెఫ్టినెంట్ గవర్నర్? ఈయన జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి మనోజ్ సిన్హా గారు. ఓకే. ఇక నెక్స్ట్, మైక్రోసాఫ్ట్ కంపెనీ యాపిల్ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మారింది. మనకి కొన్ని సంవత్సరాల పాటు యాపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ దేని ప్రకారం? మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం. సో మోస్ట్ వాల్యుబుల్, అత్యంత విలువైన పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీ అంటే ఎవరైనా అందులో భాగస్వామ్యులుగా మారచ్చు. బై మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మీరు నేను కూడా మన దగ్గర డబ్బులుంటే ఇందులో షేర్స్ కొని భాగస్వామ్యులు అవ్వచ్చు. సో అక్టోబర్ 29, 2021 నాటికి యాపిల్ కంపెనీ $2.46 ట్రిలియన్ దగ్గరుంటే మైక్రోసాఫ్ట్ అనేటటువంటి సంస్థ $2.49 ట్రిలియన్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మారింది. ఈ 2.49 అనేది దాదాపు భారతదేశ జీడిపికి సమానం. ఒక 5 ఏళ్ల క్రితం భారతదేశ జీడిపి, లేదంటే ఇవాళ భారతదేశంలో 100 కోట్ల మందికి పైగా, ఎందుకంటే భారతదేశం ఇవాళ జీడిపి 3 ట్రిలియన్కి దగ్గరగా ఉంది అనుకుంటే, ఇక్కడ 135 కోట్లు లేదా 140 కోట్లకి మనకి $3 ట్రిలియన్ మన జీడిపి భారతదేశానికి.
ఇక్కడ $2.5 ట్రిలియన్ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక్కదానికే. అంటే భారతదేశంలో 110 నుంచి 120 కోట్ల మంది సంవత్సరం కష్టపడితే ఎంత సంపాదించగలరో అంత విలువైన కంపెనీ ఒకే ఒక్క కంపెనీ ఏది? మనకి మైక్రోసాఫ్ట్. దాదాపు సంవత్సరంకి పైగా మనకి యాపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఉంటే దాన్ని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించినటువంటి సంస్థ ఏది అంటే మైక్రోసాఫ్ట్. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక యాపిల్ మరియు మైక్రోసాఫ్ట్ 2 ట్రిలియన్ మార్కెట్ దాటినటువంటి అతిపెద్ద సంస్థలుగా ప్రపంచ చరిత్రలో నిలవడం జరిగింది. అంటే ప్రపంచంలోనే $2 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలుగా నిలిచినటువంటివి 1 యాపిల్, 2 మైక్రోసాఫ్ట్. ఇక నెక్స్ట్, స్మిత్సోనియన్ ధర్మకర్తల మండలికి ఈషా అంబానీ నియామకం జరిగింది. ఈషా అంబానీ ఎవరు అంటే ముఖేష్ మరియు నీతా అంబానీల కుమార్తె. ముఖేష్ మరియు నీతా అంబానీల కుమార్తెగా చెప్పుకుంటాం మనం ఎవరిని? ఈషా అంబానీని. మరి ఆమె రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్, రిలయన్స్ ఫౌండేషన్ 3 సంస్థలకి కూడా డైరెక్టర్గా వ్యవహరిస్తుంది. ఈ 3 సంస్థలకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఆమె మెంబర్గా కూడా ఉంది. మరి ఆమెని స్మిత్సోనియన్ ధర్మకర్తల మండలి ఏంటిది? స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ అనేటటువంటిది ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి సంస్థల్లో ఒకటి. ఎందుకంటే ఇదొక అంతర్జాతీయ స్థాయిలో మన ఏషియన్ ఆర్ట్ని, ఆసియాకి సంబంధించినటువంటి అత్యద్భుతమైన కళాఖండాల్ని, అత్యద్భుతమైనటువంటి వాటన్నిటినీ కూడా ఇక్కడ ప్రాచుర్యం పొందించడం కోసం, ప్రాచుర్యంలోకి తీసుకురావడం కోసం ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉంటుంది. కాబట్టి మరి అటువంటి సమయంలో ఒక భారతీయ మహిళ ఇందులో భాగస్వామ్యులైంది అంటే చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు. రైట్, ఈ స్మిత్సోనియన్ మ్యూజియం మరి ఎక్కడుంది? స్మిత్సోనియన్ మ్యూజియం అనేది ఎక్కడుంది? వాషింగ్టన్ డీసీలో ఉంది. వాషింగ్టన్ డీసీలో ఉంది. అదేవిధంగా స్మిత్సోనియన్ని ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా కూడా మనం చెప్పుకుంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం. మరి ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం అంటున్నాం కాబట్టి దానికి సంబంధించి మరింత గొప్పగా ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేనా కాదా అండి? ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంకి ఒక భారత మహిళని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నియమించడం అంటే అది చిన్న విషయం కాదు. అది దేశానికి, అదేవిధంగా ఆమె కుటుంబానికి, అందరికీ కూడా అత్యంత గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్, NCLAT నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్. ఏంటండి? నేషనల్ కంపెనీస్ లా లేదా కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్. మరి ఈ ఎన్క్లాట్ అనేది ఏం చేస్తుంది? కంపెనీలకి సంబంధించినటువంటి కేసుల్ని డీల్ చేస్తుంది. కంపెనీలకు సంబంధించినటువంటి వివాదాలు పరిష్కృతం అవడం కోసం ఈ ఎన్క్లాట్ అనే సంస్థ పనిచేస్తుంది. మరి ఇటువంటి ఎన్క్లాట్కు చైర్పర్సన్గా శ్రీ అశోక్ భూషణ్ గారిని నియమించడం జరిగింది. ఎన్క్లాట్ అనేది మనకి ఎప్పుడు స్థాపించింది ప్రభుత్వం అంటే 1/6/2016
కేంద్ర ప్రభుత్వం ఎన్క్లాట్ని స్థాపించడం జరిగింది. ఇక కేరళ రాష్ట్రానికి మాజీ చీఫ్ జస్టిస్ అయినటువంటి జస్టిస్ అశోక్ భూషణ్ గారిని ఇందులో ప్రస్తుతం ఏ పదవిలో నియమించారు? ఆయన్ని ఎన్సిఎల్ఏటి చైర్పర్సన్గా నియమించారు. మరి ప్రస్తుతం ఎన్సిఎల్టీకి చైర్మన్గా ఉన్నటువంటి రామలింగం సుధాకర్ గారిని ఈయన్ని కూడా వేరే సంస్థకి అధ్యక్షులుగా నియమించారు. మరి ఏ సంస్థకి అధ్యక్షులుగా నియమించారు? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటే ఇది లా ట్రిబ్యునల్ డైరెక్ట్గా. ఇందులో ఒకవేళ ఏవైనా ఇబ్బందులు ఉంటే అప్పుడు అపీలేట్ ట్రిబ్యునల్కి వెళ్తారు. కాబట్టి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి అధ్యక్షులుగా రామలింగం సుధాకర్ గారిని నియమించారు. మరి ఆయన గతంలో ఏ పదవిని నిర్వహించారు? ఎన్సిఎల్ఏటి చైర్పర్సన్గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. మరి ఆయనని ఎన్ఎల్టీకి లేదా ఎన్సిఎల్టీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి అధ్యక్షులుగా నియమిస్తే ఆయన స్థానంలో ఎవరిని తీసుకొచ్చారు అంటే అశోక్ భూషణ్ గారిని. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, అశోక్ భూషణ్ గారిని ఎన్సిఎల్ఏటి నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్లో చైర్పర్సన్గా నియమించడం జరిగింది. గతంలో ఆ పదవిలో ఉన్నటువంటి రామలింగం సుధాకర్ గారిని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో నియమించడం జరిగింది. ఇక్కడ ఏ గుర్తుపెట్టుకోండి, ఏకి అశోక్, అలా గుర్తుపెట్టుకోండి. అశోక్ భూషణ్ గారు ఎన్సిఎల్ఏటి. మరి ఆయనకి ముందు ఎవరు అందులో ఉండేవారు? రామలింగం సుధాకర్ గారు. మరి ఆయన ఏం చేశారు? ఎన్సిఎల్టి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఆయన్ని కూడా నియామకం చేయడం జరిగింది. రైట్. ఇక నెక్స్ట్, రూపే క్రెడిట్ కార్డులు వీర్ అనే పేరుతో ప్రారంభించడానికి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎన్పిసిఐతో భాగస్వామ్యాన్ని ఖరారు చేసింది. సో కోటక్ మహీంద్రా ప్లస్ ఎన్పిసిఐ, దీనివల్ల వచ్చేది ఏంటి అంటే వీర్ అనేటటువంటి క్రెడిట్ కార్డ్, వీర్ అనే పేరుతో క్రెడిట్ కార్డ్, ఇవి రూపే నెట్వర్క్ ద్వారా పనిచేస్తాయి. రూపే నెట్వర్క్ భారతదేశ క్రెడిట్ కార్డ్ నెట్వర్క్గా చెప్పచ్చు. ఈ రూపే ద్వారా పనిచేస్తుంది. అయితే ఇది ఎవరికి ఇస్తారు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడిటి ద్వారా లేదా ఈ మూడు రంగాలకి చెందినటువంటి సైనికులకి మాత్రమే ఈ వీర్ అనేటటువంటి పేరు గల క్రెడిట్ కార్డులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మరేంటి అంటే 75th డే ఇండిపెండెన్స్ సంవత్సరంగానే ఈ క్రెడిట్ కార్డ్ని తీసుకురావడం జరిగింది. ఇక కోటక్ మహీంద్రా రూపే నెట్వర్క్ కింద మొదలు పెడుతున్న మొట్టమొదటి క్రెడిట్ కార్డుగా కూడా వీర్ రికార్డులు సృష్టించబోతోంది. ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని దశాబ్దాలుగా క్రెడిట్ కార్డ్ అంటే మనకి రూపే, మాస్టర్ కార్డ్ అంతే. అంతర్జాతీయంగా కూడా ఈ రెండు సంస్థలు మాత్రమే అత్యధికమైనటువంటి క్రెడిట్ కార్డులను ఉత్పత్తి చేస్తున్నాయి, డెబిట్ కార్డులను. అదేవిధంగా వాటిని రెగ్యులేట్ కూడా చేస్తున్నాయి. అయితే మొదటిసారి ఇక్కడ ఏంటి అంటే కోటక్ మరియు రూపే భాగస్వామ్యంతో ఒక నూతన క్రెడిట్ కార్డ్ రాబోతోంది. ఇందులో కూడా 2 వేరియంట్లు ఉన్నాయి. మొదటిది కోటక్ రూపే వీర్ ప్లాటినం, ఇందులో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఇక రెండోది కోటక్ రూపే వీర్ సెలెక్ట్, ఇందులో కాస్త తక్కువ ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. సో కోటక్ రూపే వీర్ ప్లాటినం అనేటటువంటిది ఎక్కువ ప్రయోజనాల కోసం, అదేవిధంగా కోటక్ రూపే వీర్ సెలెక్ట్ అనేది కాస్త తక్కువ ప్రయోజనాల కోసం. అయితే ఇవన్నీ కూడా కాంటాక్ట్లెస్, అంటే ఎటువంటి కాంటాక్ట్ అవసరం లేకుండా, మీరు ఎక్కడికి కదలాల్సిన అవసరం లేకుండా, జీరో జాయినింగ్ ఫీ, ఎటువంటి ప్రారంభము రుసుము లేకుండా దీన్ని తయారు చేయడం అయితే జరిగింది. ఓకేనా అండి. ఇక నెక్స్ట్ ఈవెంట్, సారీ ఇక్కడ ఇంగ్లీష్ కరెక్ట్గా ఉండి తెలుగు తప్పు వచ్చేసింది, అబ్సల్యూట్లీ సారీ. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారండి మనకి,
ఐఆర్సిటిసి మరియు ట్రూ కాలర్ 2 భాగస్వామ్యాన్ని మొదలుపెట్టాయి. దేనికి అంటే రైల్వే టికెట్ల ఫ్రాడ్‌లను తగ్గించడానికి. ఎందుకంటే రైల్వే టికెట్లు ముఖ్యంగా తత్కాల్ టికెట్లతో లెక్క పెట్టుకొని కొన్ని లక్షల రూపాయల ఫ్రాడ్ ప్రతి నిమిషం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు డమ్మీ పేర్లతో క్రియేట్ చేసి ఆ 6 టికెట్లలో ఎవరో ఒక్కళ్ళే జెన్యూన్ ప్యాసింజర్ ఉంటారు. మిగతా 5గురు వేరే పేర్లు దగ్గరలోని వయసులతో పంపించేస్తారు. అంత ఎక్కువ పట్టించుకోవడం మానేశారు కాబట్టి టీటీఈల దగ్గర నుంచి మిగతా వాళ్ళు ఇది చాలా సులభంగా ఉంటుంది చీట్ చేయడానికి. సో ఐఆర్సిటిసి ఎవరు? ఐఆర్సిటిసి. ఐఆర్సిటిసి అంటే ఏంటి? ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్. క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఐఆర్సిటిసి సంస్థ ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన ఆన్లైన్ టికెట్లను మొత్తం, అదేవిధంగా అనేక రకాలైనటువంటి టూరిజం ప్యాకేజ్లని మొత్తం కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి ఐఆర్సిటిసి ఎవరితో భాగస్వామ్యాన్ని నెలకొల్పుతోంది అంటే ట్రూ కాలర్ని భాగస్వామిగా చేసుకుంది. దీనివల్ల ఏంటి అంటే ఫ్రాడ్స్, రైల్వేలలో జరిగేటటువంటి అత్యధికమైనటువంటి ఫ్రాడ్లన్నిటినీ తగ్గించడం కోసం ఈ యొక్క అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యం ఉపయోగపడుతోంది. అదేవిధంగా 139కి వచ్చే కాల్స్ అన్నిటినీ కూడా వెరిఫై చేయడం కోసం కూడా, ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా 139ని రైల్వే హెల్ప్ లైన్ నంబర్గా వాడుతూ ఉంటారు. మరి ఆ రైల్వే హెల్ప్ లైన్ నంబర్ అయినటువంటి 139ని ఎవరు కాల్ చేస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా త్రూ కాలర్ ద్వారా కూడా తెలుసుకోవడానికి ఇటు రైల్వే సిబ్బందికి అదేవిధంగా మిగతా వినియోగదారులకి కూడా అత్యంత లాభదాయకంగా అందరికీ అందుబాటులో ఉండేలా తయారవబోతోంది. ఇక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఐఆర్సిటిసి అసలు ఎప్పుడు స్థాపించబడింది అంటే 27/9/1999. హెడ్ క్వార్టర్స్ ఏమో న్యూఢిల్లీ. ఇక ఐఆర్సిటిసి సిఎండి ఎవరు అంటే రజనీ హసీజా గారు మనకి ఐఆర్సిటిసి యొక్క సిఎండిగా ప్రస్తుతం సేవలు అందించడం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఐఆర్సిటిసి మరియు ట్రూ కాలర్ దేనికి భాగస్వామ్యాన్ని నెలకొల్పాయి అంటే ఫ్రాడ్స్ తగ్గించడానికి. అదేవిధంగా 139 అనేటటువంటి హెల్ప్ లైన్ నెంబర్ మనకి భారతదేశం మొత్తం మీద ఇండియన్ రైల్వేస్కి ఉన్నటువంటి ఏకీకృత హెల్ప్ లైన్ నంబర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక నెక్స్ట్, కేంద్ర మంత్రి అమిత్ షా డైరీ సహకార్ పదాన్ని అనేటటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఏంటి ఈ డైరీ సహకార్ అనేటటువంటిది ఒక్కసారి చూస్తే 75th ఫౌండేషన్ డే ఆఫ్ అమూల్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తున్నా, రైల్వే ఎగ్జామ్ రాస్తున్నా, మీకు డాక్టర్ వర్గీస్ కురియన్ అమూల్ లేదా ఆపరేషన్ ఫ్లడ్, ఆపరేషన్ వైట్ ఇటువంటి ఏదో ఒక పేరుతో ఉన్నటువంటి ప్రశ్న ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ప్రతి రైల్వే ఎగ్జామ్లో, ఎస్ఎస్సి ఎగ్జామ్లో 100% గ్యారంటీగా ఈ క్వశ్చన్ని మనం చెప్పుకోవచ్చు. సో 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమూల్ సంస్థ ఆనంద్ నగరంలో, ఎందుకంటే అమూల్ అంటేనే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. అమూల్ మోడల్ అంటే ఏంటి అంటే పాడి పరిశ్రమకి ఒక కోఆపరేటివ్ సహకార విధానాన్ని తీసుకురావడం జరిగింది డాక్టర్ వర్గీస్ కురియన్ గారు. దానివల్లనే ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా గుజరాత్ వార్తల్లో నిలిస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద డైరీ కంపెనీల్లో ఒకటిగా, ఆసియాలోనే అతిపెద్దదిగా నిలిచినటువంటి సంస్థ ఏది అంటే మనకి అమూల్. ఇక ఈ డైరీ సహకార్ పథకంలో 5,000 కోట్ల డబ్బు ఉంటుంది. మరి ఈ 5,000 కోట్లని దేనికి ఖర్చు పెడతారు అంటే
దేశంలో ఉండే పాడి పరిశ్రమ రంగాన్ని మరింత సమృద్ధివంతంగా చేయడం కోసం డబ్బులు ఖర్చు పెట్టబోతున్నారు. అయితే మరి డైరీ సహకార్ అనేది అమలు పరచబోయేటటువంటి సంస్థ ఏది అంటే ఎన్సిడిసి, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా మనం పిలుస్తాం ఎన్సిడిసిని. ఓకే, ఈ ఎన్సిడిసి సంస్థ ఈ డైరీ సహకార్ అనేటటువంటి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో కీలక బాధ్యత పోషించబోతోంది. ఇక అదే విధంగా వీళ్ళు డైరీ రంగంలో డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అంటే 2022 నాటికి రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడం అనేటటువంటి కాన్సెప్ట్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఎవరెవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఆర్థిక చేయూతనిచ్చి పాడి పశువుల దగ్గర నుంచి ముందు పాలని సేకరించడం, సేకరించిన పాలను ఒక దగ్గరికి చేర్చడం, దాంట్లో వివిధ రకాల టెస్టులు చేసి ఆ పాలు అన్నీ స్వచ్ఛమైనవి, సురక్షితమైనవి అనుకుంటే ముందుకు పంపించడం, అలా ట్యాంకర్ల ద్వారా పాలని ఫ్యాక్టరీలకు పంపించడం. ఫ్యాక్టరీలో ఆ పాల ట్యాంకర్ రాగానే ప్రతి ట్యాంక్ నుండి శాంపుల్ని అన్ని రకాల టెస్ట్లు నిర్వహించి అంతా సరిగ్గా ఉంది అనుకుంటేనే ఆ ట్యాంకర్ని ఓపెన్ చేయడం, లేదంటే ఆ ట్యాంకర్ని అలాగే డిస్పోజ్ చేసేయడం. ఇటువంటివన్నీ కూడా మనకి ఏంటి అంటే ఇందులో ఉంటాయి. వీటితో పాటు వాల్యూ ఎడిషన్ అంటే కేవలం పాలతోనే కాకుండా ఆ పాల పదార్థాలతో ఇంకేమైనా బిజినెస్లు చేయొచ్చా, అదేవిధంగా సొంత బ్రాండ్, ప్యాకింగ్, మార్కెటింగ్, ట్రాన్స్పోర్టేషన్. ఇక పాల పదార్థాలన్నీ కూడా ఏంటి అంటే చాలా త్వరగా పాడైపోయేవి కాబట్టి వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అక్కడ స్టోర్ చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి, మన ఇళ్లలో మన ప్లేట్లలోకి వచ్చే వరకు మిగతా మెకానిజం మొత్తాన్ని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే పాడి పరిశ్రమ కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి పరిశ్రమ. ఓకే, ఇక నెక్స్ట్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు సముద్రయాన్ అనేటటువంటి ప్రాజెక్ట్ను చెన్నైలో ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే చెన్నైలో. మరి చెన్నైలో దీన్ని ప్రారంభించడానికి సీక్రెట్ ఏమిటి, ఇందులో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఇది ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ ఓషన్ మిషన్. అంటే ఇది భారతదేశం మొట్టమొదటి మానవ సహిత మహాసముద్ర యాత్ర. కాబట్టి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ దేశాలు యుఎస్ఏ, రష్యా, జపాన్, ఫ్రాన్స్ మరియు చైనా. కేవలం ఈ 5 దేశాల తర్వాత 6వ దేశంగా మహాసముద్రాలలో అత్యంత అడుగు వరకు వెళ్ళగలిగేటటువంటి దేశాలుగా భారతదేశం కూడా ఇందులో ఒక ముఖ్య భూమికను పోషించబోతోంది. ఇక ప్రస్తుతం మత్స్య 6000 అనేటటువంటి ఒక అత్యంత ఆధునిక మరియు అత్యంత గొప్ప ఆవిష్కరణగా పిలువబడుతున్నటువంటి ఈ నౌకలో పూర్తిగా మహాసముద్రంలోని అడుగు భాగం వరకు కూడా వెళ్ళబోతున్నారు. అలాగే దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఎన్ఐఓటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీగా మనం దీన్ని పిలుస్తాం. సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డెవలప్ చేసింది ఈ మత్స్య 6000 అనేటటువంటి ఆ పరికరాన్ని. రైట్. సో ఈ టెక్నాలజీ వల్ల ఏంటి అంటే
సముద్ర మట్టానికి అత్యంత లోతులో ఉన్నటువంటి సముద్రపు లోతుల్లో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం మనకి కుదురుతుంది. ఇక నెక్స్ట్ 2021 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ పై వడ్డీ రేటును 8.5%గా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈపీఎఫ్ అంటే ఏంటి? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. రేపొద్దున మీకు ఉద్యోగం వస్తే ఒక ప్రావిడెంట్ ఫండ్ అనేటటువంటిది మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది. అందులో మీరు కొంత డబ్బులు వేస్తారు. అదేవిధంగా మీ కంపెనీ కొంత డబ్బులు వేస్తుంది. ఆ మొత్తానికి కలిపి మీకు వడ్డీ కూడా ప్రతి సంవత్సరం లభించడం అనేది జరుగుతుంది. రైట్? ఇక ఈపీఎఫ్ అనేది మనకి ట్యాక్స్ ఫ్రీగా మనం పరికరిస్తాం. అంటే ఎవరైతే మీరు ఈపీఎఫ్లో మీ యొక్క కంట్రిబ్యూషన్ ఉందో మీకు ఆ మొత్తం మేరకు ట్యాక్స్ అనేది పడకుండా ఉంటుంది. ఇక ఈపీఎఫ్తో పాటు పీపీఎఫ్ మరియు సుకన్య సమృద్ధి ఇవి రెండూ కూడా ఏంటి అంటే మీకు ట్యాక్స్ ఫ్రీ. అదేవిధంగా వాటికి కూడా చాలా చాలా ఎక్కువ ఆదరణ అనేది ప్రజల్లో ఉందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్? సో దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపు కలుద్దాం. అంతటితో సెలవు. నమస్కారం.